ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. ఇది తమిళనాడులో ఉంది. బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం సంగమంలో ఈ ద్వీపం ఉంది. రామేశ్వరంలో ఉన్న శివుడు రామనాథస్వామిగా పూజలు అందుకుంటున్నారు. మరి ఆ శివలింగానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ శివలింగం వెనుక ఉన్న చరిత్రని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా చాలామంది భక్తులు కాశీలో ఉన్న గంగా జలాన్ని రామేశ్వరం తీర్థాల్లో కలుపుతారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినందువల్ల రాముల వారు వానర సైన్య సహాయంతో రామసేతు వంతెన నిర్మించి లంకా నగరానికి వెళ్ళి రావణాసురుడిని సంహరిస్తాడు. సీతమ్మ వారిని తిరిగి తీసుకువస్తున్న సమయంలో ఇక్కడ సేద తీరుతారని పురాణోక్తి. రావణాసురుడు రాక్షసుడైనప్పటికీ అతను మంచి శివభక్తుడు. అతన్ని వధించినందువల్ల ఆ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండటానికి రాముడు మహర్షుల్ని పరిష్కారం చూపించమని కోరుతాడు. అప్పుడు మహర్షులు శివలింగ ప్రతిష్ఠ చేయమని రాముల వారికి సలహా ఇస్తారు. అప్పుడు రాముల వారు హనుమంతుల వారితో కైలాసానికి వెళ్ళి శివలింగం తెమ్మని ఆదేశిస్తారు. రాముల వారి ఆదేశం మేరకు హనుమంతుడు వెంటనే కైలాసానికి వెళ్తాడు. శివలింగం తీసుకురావటానికి కైలాసానికి వెళ్ళిన హనుమంతుడు ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో ముహూర్త సమయం దగ్గర పడుతుండటం వల్ల సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేస్తుంది. ఆ శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. కొంతసేపటి తర్వాత హనుమంతుల వారు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకొని తిరిగి వస్తారు. కానీ ఇక్కడ జరిగిన విషయం తెలుసుకొని తాను కష్టపడి తెచ్చిన శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించలేదని అలుగుతారు. అప్పుడు రాముల వారు హనుమంతుల వారి అలక తీర్చడానికి ఆ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. దీన్నే విశ్వలింగం అంటారు. కాక హనుమంతుల వారు తెచ్చిన ఈ శివలింగాన్ని భక్తులు మొట్టమొదటిగా దర్శించుకోవాలి, మరియు పూజలు చేయాలని రాముల వారు కోరాడు. ఈ విధంగా రాముల వారు హనుమంతుడి అలకను తీర్చారు. రాముల వారు రామేశ్వరంలో 2 విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన విగ్రహానికే మొట్టమొదటిగా పూజలు నైవేద్యాలు చేస్తారు. ఇలా 2 విగ్రహాల్ని రాముల వారు రామేశ్వరంలో ప్రతిష్ఠించారు. రాముల వారు ప్రతిష్ఠించినందువల్ల ఈ శివలింగానికి రామనాథ స్వామిగా పేరొచ్చింది. అదండి ఈరోజు రామేశ్వరం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్.